కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంతా శూన్యంలా అనిపిస్తుంది. చాలా నిరాశ కూడా ఎదురవుతుంటుంది. దాంతో హోప్ మొత్తం కోల్పోయినట్టు, ఇంకా చేయడానికి ఏమీ మిగలనట్టు, ఇంతే కదా జీవితం అనే ఆలోచనలు మనలో బయలుదేరుతాయి. ఇట్లాంటి ఆలోచనలు మన మైండ్లో వచ్చినప్పుడు అదే ఆలోచనలో మునిగిపోకుండా, అదే నెగిటివ్ థాట్స్లో మునిగిపోకుండా, అదే డిప్రెషన్లో మునిగిపోకుండా ఆ ఆలోచనలను వెంటనే గమనించి తొందరగా బయటకు వచ్చేసేయాలి. ముఖ్యంగా కొన్ని రకమైన కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి మనిషికి ఇంకేం చేస్తాంలే, ఇంకెంత కష్టపడతాంలే, ఇంకెంత పోరాడతాంలే అనే ఆలోచనలు మొదలవుతాయి. లేదా జీవితం అంటే ఇంతే కదా, చాలా తాత్కాలికం కదా, మనం సాధించేదే ఉంది, చాలా కోల్పోతున్నాం కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దానిలోంచి బయటకు వచ్చేయాలి. ముందు మీరు ఏ ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తున్నారో ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసేయండి. కొంత రెడీ అయ్యి కొంత దూరం జరిగి ఏదో ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి ఇంకొకసారి ఆలోచించండి. ఎందుకంటే లైఫ్లో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా దాన్ని మార్చే శక్తి మన మెదడుకు ఉంటుంది, మన మనసుకు ఉంటుంది, మన దృఢ సంకల్పానికి ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, చుట్టూ ఎలాంటి క్లిష్టమైన పనులు జరుగుతున్నా, క్లిష్టమైన సంఘటనలు జరుగుతున్నా మనం ఏమీ చేయలేకపోతే వాటన్నిటినీ పక్కన పెట్టి నిశ్చలంగా ఉండండి. ఎటువంటి సముద్రాన్నైనా ఈదే శక్తి మన విల్ పవర్కు ఉంటుంది. కాబట్టి సంఘటనలు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు చేతిలో లేనప్పుడు కొంతసేపు కామ్గా ఉండి, ఫోకస్డ్గా ఉండి, ప్రశాంతంగా ఉండండి. అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళా పోరాడొచ్చు, తప్పేం లేదు. కానీ ఒకటేసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సంఘటనలన్నీ తలుచుకుని బాధపడుతూ లైట్ ఆపేసుకుని కూర్చోవద్దు. బయటకు వచ్చి కొంత ఆహ్లాదకరమైన అంశాలు చేయండి. ఎంతో కొంత చేయగలిగితే ఇతరులకు చేయండి. చేయలేకపోతే కనీసం మనకు మనం ప్రశాంతంగా నిర్మలంగా ఉండడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల ఇమీడియట్గా మనం చుట్టూ ఉన్న ఇప్పుడు పరిస్థితిలోంచి, నెగిటివ్ థాట్స్లోంచి, డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తాం. అలా కాకుండా ఒకటే థాట్ని ఒకటే పదే పదే ఆలోచిస్తే ఇంకా అదే బ్రెయిన్లో ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న మీడియా, సోషల్ మీడియా, వీటిల్లో కరోనా వార్తలు, ఇతర వార్తలు మనకు పనికిరానివే ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటికీ 2-3 రోజులు కంప్లీట్గా ముగింపు పెట్టేయండి. అన్నిటికీ దూరంగా ఉండి కామ్గా, చాలా నిశ్చలంగా, స్తబ్దుగా మీ గురించి మాత్రమే ఏదైనా ఒక మంచి పని చేసుకోండి. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. టైం దొరికింది కదా అని చెప్పి పొద్దాక ఈ న్యూస్ చూడటం, ఒకటే పదే పదే లోకల్ న్యూస్ చూడటం, లేదా టైంపాస్ పనులు చేయటం, ఇలా చేస్తూ నెగిటివ్ థాట్స్ కానీ టైం వేస్ట్ పనులు కానీ చేస్తే మొత్తానికే మనందరం నష్టపోతాం.